కాదంబరి జత్వాని ముంబైకి చెందినటువంటి జూనియర్ ఆర్టిస్ట్ పేరు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బేసిక్ అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ మర్చిపోలేని పేరు. కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐపీఎస్లను అధికారులను అరెస్టులు చేసి సస్పెండ్లు చేసి విశాల్ గుని దగ్గర నుంచి, సీతారామాంజనేయుల దగ్గర నుంచి, కాంతిలాల్ రాటా దగ్గర నుంచి, మరికొందరు ఏసీపీ హనుమంతరావు దగ్గర నుంచి చాలామంది మీద కేసులు పెట్టి సస్పెండ్లు చేసి అప్పుడు ఇంకా కాదంబరి జత్వానీని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల మీదనో లేకుంటే ఆ ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉండి పనిచేశారని ఐపీఎస్ అధికారుల మీదనో వాళ్ళని తీవ్రంగా టార్గెట్ చేయడం కోసం బాగా ఉపయోగించుకునేటువంటి ఎపిసోడ్. ఒక్కసారి 24 కొత్తలోకి వెళ్ళి ఒక 25 ఒక మిడ్ వరకు చూడండి ఈ కథనాలు. అసలు కాదంబరి జత్వాని అనే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద విఐపి లాగా ఆమెను ప్రత్యేక విమానాల్లో పిలిపించడము, ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేయడము, అసలు 5 స్టార్ హోటల్లో ఆమెను పెట్టడము, దీనంతా దేనికోసం? ఆమె ఏదో బాధితురాలు, పాపం ఆమెను వేధించారు. ఇంక అసలు అప్పుడు ఏమంటారు, కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని అయితే ఇంకా సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరించారు. అసలు ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నడిపించినట్లుగా అప్పుడు కథనాలు ప్రసారం చేశారు. సీన్ కట్ చేస్తే తాజాగా సిఐడి కోర్టుకు సమర్పించిండేది ఏంటి? కాదంబరి జత్వాని ఒక బ్లాక్మెయిలర్, సన్నిహితంగా విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి డబ్బులు వసూలు చేశారు. సాంకేతికంగా కూడా మేము ఆధారాలు సేకరించాం. 1.32 కోట్లు ఆ విధంగా వసూలు చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉంటే తర్వాత అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. వారెవా జత్వాని ఏం పాఠం నేర్పించారు వ్యవస్థలకు? ఎప్పుడు ఎవరిని అవసరమైతే ఆ మేరకు పిండేసుకొని వాడేసుకోవచ్చు. వాళ్ళ అవసరం అయిపోయింది అనుకుంటే ఆ పసురంతా పిండేసి ఎదుటోళ్ళ మీద చల్లేసి ఇప్పుడు అదిగో ఆమె బ్లాక్మెయిలర్ అని చెప్పి చిన్న ఒక ఛార్జ్షీట్ వేసేసి ఏదో మూల ఒక వార్త రాసేస్తే అయిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఏదైనా కనుక అనుకూలంగా మార్చేసుకొని ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ను సస్పెండ్ చేసి అధికారులను జైలుకు పంపి దేనికోసం పంపారు? ఆమెను ట్రీట్ చేసిన విధానం ఏదైతే ఉందో ప్రాసెస్ బాగోలేదని చెప్పి జైలుకు పంపారా? లేదా ఆమె మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేశారా? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఆమెను ట్రీట్ చేసిన విధానం బాగోలేదని సస్పెండ్ చేశారా? ఆమె పాపం అమాయకురాలు, ఆ అమాయకురాల మీద కేసు పెట్టి జైలుకు పంపారు అని చెప్పి సస్పెండ్ చేశారా? ప్రభుత్వం హ్యాస్ టు ఆన్సర్. దే షుడ్ ఆన్సర్. చేస్తారా? చేయరు. పోనీ అప్పుడు జత్వాని మీద పగలు రాత్రి 24 గంటలు వార్తలు డిబేట్లు పెట్టిన టీవీ ఛానళ్ళు ఇప్పుడు జత్వాని బ్లాక్మెయిలర్ అని చెప్పి సిఐడి వేసినటువంటి కోర్టులో వేసిన ఛార్జ్షీట్ మీద డిబేట్ పెట్టగలుగుతారా? ఒక్కసారి వెళ్ళి ఆ రోజు డిబేట్లు చూడండి, ఆ రోజు కథనాలు చూడండి. ఒకరోజు కాదు, కొన్ని నెలల పాటు జత్వాని ఏం పాఠం నేర్పించారమ్మా మీరు? సీరియస్లీ అవసరమైన వరకు పిండేశారో వాడేసుకున్నారు ఎపిసోడ్. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఆమె బ్లాక్మెయిలర్ అన్నారు. 24 ముందు అధికారులు ఆమె బ్లాక్మెయిలర్ అని ఏదైనా తేల్చి జైలుకు పంపించారో ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎపిసోడ్ అంతా గాలికి ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె అవును బ్లాక్మెయిలరే, ఆయన డబ్బులు వసూలు చేసింది అన్నారు. మధ్యలో రాజకీయంగా లేకుంటే కొందరు అధికారుల మీద సస్పెన్షన్లు, కొందరు అధికారులను టార్గెట్గా చేసుకుని విచ్చలవిడిగా రాసిన కథనాలు, పెట్టిన డిబేట్లు, చేసిన విమర్శలు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంత దారుణం అండి సీరియస్లీ. ఈ వ్యవస్థలను చూస్తూ ఉన్నా, కొందరు వ్యక్తులను చూస్తూ ఉన్నా, అసలు సమాజం అంటే భయపడే స్థితికి వచ్చేసాం. ఏం చేయాలి?